ఎందుకు వచ్చావు? అసలు ఏడిపోయిన అందరూ రష్యన్కి పోయినా గోవా వైజాగ్ అరకు ఏమైంది అయిందంట అసలు गोवा वाले बीच पे रानी आंखें मीच के ఇందిరా నీకు పుణ్యానికి అమాశాన్ని మీ మర్దలు గుర్తొస్తుంది లైట్ తీసు ఏడ్చినా తెలుసా నేను వీడు అసలు నా కోసం నేను ఇంత వాడి కోసం ఇంత దూరం నుంచి వచ్చి కూడా కనీసం 2 minutes అయినా ఫోన్ తీసి మాట్లాడ ఇరుగు పొరుగు ముందు సరసాల తండా ఏమి కిస్ పెడతా మడ్డా పెట్టే ఎవరిదైనా తెంగుతాడు నువ్వు ఒకవేళ పోయినావని తెలిసిందా రాగి తెంపి తెంగి మళ్ళా చెప్పండి ఏమవుతుంది నేను అంత నిండా మునిగిపోయి అంతే చెప్పగలరా నేను చెప్తా ఆ ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే తను ఎంత సఫర్ అయ్యిండు ఒక అమ్మాయి లవ్ చేసిండు కదా లవ్ ఎందుకు చెప్తాడు రా Love you. టీమ్ లో ఉన్నా అసలు మీకు ఏంది ఫోన్ చేసి మీ సరసాల బుద్ధాల మడ్డ ఏంద్రా మీది ఏం లేదు ఇంకోటి ఉందా? గుర్తుందా నీకు? అసలు ఏడిపోయిన అందరూ రష్యన్కి పోయినా గోవా వైజాగ్ అరకు ఏమైంది హాయ్ ఫ్రెండ్స్ ఇందిరా నీకు పుణ్యానికి అమాశాన్ని మీ మర్దలు గుర్తొస్తుంది అమాశాన్ని మీ మర్దలు గుర్తొస్తుంది ఏంటన్నా సడన్ షాక్ ఇచ్చావు? ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు? దీపావళి ఇంకోటి ఉందా? గుర్తుందా నీకు? అసలు ఏడిపోయిన అందరూ రష్యన్కి పోయినా గోవా వైజాగ్ అరకు ఏమైంది అయిందంట అసలు गोवा वाले बीच पे रानी आंखें मीच के నువ్వు అసలు చూసి ఇది అసలు చేసి విని మన నీకు ఆమె మద్దల్నే పట్టించుకోవట్లేదు నువ్వు కుక్క పోయినావు గోవాలో రష్యన్లో తిని తిని చూడు ఏ, మన పిల్ల ఆ డోర్ ఏది నాయనా? డోర్ ఏది బయట పాప ఎన్ని రోజుల నుంచి సరే తెలుసా మాట్లాడుకోలేక పాపం చెప్పుకోలేక మూతి ఇట్రా మీరు ఏం చేస్తారంటారండి ఉన్నా ఏం చేయడం లేకపోయినా ఏం చేయడం నేను మాట్లాడనాక వాడుతాను లైట్ తీసు ఇలా కోసం కానీ వచ్చింది ఇన్ని రోజులకు వచ్చాడంట. 2 అదే అందరి కోసం మన అందరి కోసం దగ్గర బయటికి ఏ రోజైనా నా కోసం బాధపడినామని ఉండగా బాధపడలేదుగా కట్ చేసుకున్నాను. అరే లడ్డోడు అరే చూపెడుతున్నావురా? మళ్ళా ముట్టించుకుంటావా నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా తనకి ఇంత కూడా ఫరకపడదు ఎందుకు చెప్పాలా నువ్వు తీర్చలేని లోట్లన్నీ లడ్డుగాడు తీర్చేసిండు కిస్సులు, హగ్గులు అన్ని అవునా? తీర్చలేడా ఫ్రెండ్ లా తీర్చిండు అదే అంటున్నా అంతే ఎట్లా తీర్చింది వీడున్నంత ఏ, అంత కాదు అంత కాదు ఏమి ఏమి కిస్ పెడతా మడ్డా పెట్టే ఎవరిదైనా ఏం చేస్తుందో మాకు చేసుకో ఏం చేస్తుందో తెంగుతాడు నీ మర్దలు పిల్లలు ఎవరికైనా తెలుసా నీకు తప్ప తెలీదుగా నువ్వే తెచ్చి ఈడ పెట్టినావు అసలు రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఉందా 2 months అవుతుంది నా తెలుసా? ఫోన్ కలవాలి నా చేసిన ఫోన్ ఫోన్ కొనుక్కుంటే నా ఇలాగ వస్తున్నావు కదా. అది కాదు ఆగురి, నా ఫోన్ పోయింది నీకు తెలుసా? 1 month అవుతుంది నా ఫోన్ పోయింది తెలుసా నీకు? ఇంకా వీడియో కూడా కొట్టినా వీడియో కొడితే జోగా లాస్ట్ ప్రాంక్ రిలీజ్ ప్రాంక్ అసలు చూసావా నువ్వు ప్రాంక్ ఏంటన్నా కాల్ చేసి అడగాలి కదా. ఇంత ఏడ్చినా తెలుసా నేను వీడియో అసలు నా కోసం నేను ఇంత వాడి కోసం ఇంత దూరం నుంచి వచ్చి కూడా నీ ఫోన్ లేదా దాని ఫోన్ లేదా దీని ఫోన్ లేదా నువ్వు చేయొచ్చు కదా, వాళ్ళ ఫోన్కి నువ్వు చేయొచ్చు కదా చెప్పు అంటే నన్ను నువ్వు ఇంకా ఎందుకు మాట్లాడు? కాదు ఇప్పుడు ఎందుకు వచ్చినావు వచ్చి దాని వరకు ఎందుకు ఆ, వెళ్తున్నావు? ఎన్ని రోజులు అవుతుంది కదా చూసుకోదాం అట్లా విల్ల మొత్తం అని చెప్పేసి వచ్చినా నీకోసం వచ్చినానే నిన్ను చూద్దామని నా కోసం వచ్చినాడు అయితే ఎప్పుడో
వచ్చేటోడు నా ఫోన్ పోయినప్పుడే వచ్చాడు. సరే ఫోన్ పోయినప్పుడు వదిలేసి మ్యాటర్ ఫోన్ కూడా ఇంకోటి కొనుక్కోవచ్చు. ఇంతమంది మనుషులు బయటికి వెళ్ళిపోయారు, ఒక్కసారైనా ఫోన్ చేసి అడిగిన అసలు సార్ నాకు ఏం తెలియదు. నేను వేరే చిన్న కాల్ చేయాలన్నా నేను బిజీలో ఉన్నా, ఒక చిన్న వర్క్ మీద ఉన్నా. ఎక్కడ ఎంజాయ్ చేసావు వైజాగ్ అన్ని చూసాం మేము. రాష్ట్రం మన ఇద్దరం పోయిందేనా? వైజాగ్ లో రష్యాలో నేను దేనికోసం తిరిగినా కొన్ని రోజుల తర్వాత ఒకటి రివీల్ చేస్తా. దానిగో నేను వేస్ట్ దాని కోసం తిరగలేదు. నాకంటే ఒక వర్క్ అబ్బా ఏం వర్క్ అంతగా అందం లేదా ఏంది? ఒరే నా మటన్ ఏం మాట్లాడుతున్నావు? పుల్లలు పెడుతున్నావు. రష్యన్ తీసుకొని గోవాకి ఎంజాయ్ చేయమడతారు. రష్యన్ అయినా ఇండియన్ అయినా ఒకటే ఉంటది ఆడ. ఏంటి మీరు నన్ను తిడతారు? మీరు నా సైడ్ వాళ్ళ సైడ్ సపోర్ట్. మీరు 100% అమ్ముకే. అంతే. ఎందుకంటే నువ్వు convince నా లేవు కదా. సైడ్ తప్పు లేదు, నీ సైడ్ తప్పు ఉంది. అంతే. నాకెందుకు ఇప్పుడు చెప్తున్నావు నీ సారీ? బాయ్ లైట్ తీసుకొని సారీ అమ్మా. లైట్ తీసుకున్నా వర్క్లలో ఉన్నా వేరే ఇంటర్వ్యూ వీళ్ళకి కొన్ని రోజులు వీళ్ళకి కొట్టిన వల్ల అటు ఇటు బిజీలో తిరిగి నేను పట్టించుకో మర్చిపోయినా. సారీ కనీసం సారీ. 2 minutes అయినా ఫోన్ తీసి మాట్లాడాలి. ఇరుగు పొరుగు ముందు సరసాల దండ మొకెట్టి పడుకోరే పడతలేదు అంత ఇగో. ఓకే రా నాకేముంది ఇంకా తగ్గలేదంటే మరదలు సారీ. కనీసం 2 minutes ఫోన్ చేసేనా ఏం చేస్తున్నావే సరే నేను పట్టించుకోవాలి. నువ్వేం చేసినావు? ఆడ మంచిగా ఉన్నావా? నేను లేకుంటే సరే నేను అంత కాదు. నేను ఇలా ఫోన్ చేసిన చిన్నమోనికి చేసిన ఒకప్పుడు. ఉందా? అడుగు చిన్నమోని. టీమ్ లోనే లేదు. అప్పుడు నాకు తెలియదే టీమ్ లో అసలు మీకు ఏంది ఫోన్ చేసి ఇచ్చేసి మీ సరసాల బుద్ధాల మడ్డ ఏంద్రా మీది? ఏం లేదు. మంచి మరదల్లి మంచి అట్లనే ఉండు. మాట్లాడాలని ఎప్పుడో తెలుసు. సేవకారం చేస్తాను నీకు సేవలు చేస్తాను. నేను అలాంటి చెప్పండి దాన్ని కాదు, అర్థం సేవలు చేసుకోమని. చేపించుకునేదాన్ని. మీరేమో ఇద్దరు సరసాలు వెళ్ళకపోతున్నా. భయపడకమ్మ నీకు నేను ఉన్నారా? మెసేజ్ చేసి వాడిని దగ్గర నిజంగా కొట్టి చంపేస్తానట్టు నిన్ను నాకు చెప్తున్నా. కోపం వస్తుంది. వాడు ఫ్రెండ్ అని ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి నేను గమ్మున ఉన్నా. లేదు కోపం వస్తుంది నాకు వాడి మీద. పోనీలే అలా కొట్టకు. సరే, నేనేమైనా చేస్తున్నానా చెప్పు. వాడే చేస్తున్నాడు. వాడన్నీ చేస్తాడే నీకు అందుకుంటున్నావా సార్? చెప్పి అందుకే నేను గుర్తు కూడా వస్తలేదు. అక్క, ప్రతిరోజు వీడిని గుర్తు చేసుకుంటా తెలుసా నేను ప్రతిరోజు పడుకునేటప్పుడు గుర్తు చేసుకుంటా మార్నింగ్ లేగానే నీకు అన్నం తింటప్పుడు కూడా వీడికి తినిపించి తినేది కదా. అప్పుడు వీడు ఉన్నప్పుడు చెప్పు. నేను ఉంటా కదా నైట్. వీడు గుండెల మీద గుచ్చుతుంది కదా గట్టి రప్పార. నీ గుండె మీదనే కూర్చుంది, నాకు ఎక్కడెక్కడో కూర్చుంది. నీ ఇష్టం వల్ల. అరే ఫ్రెండ్ నన్ను అందుకే మరి ఉండు అంటున్నా, నీ ఇష్టం నేను చెప్తున్నా. అరే నాకు పిచ్చి ఏం తెలియదు. రాఖీ కట్టించేస్తాం మీ అరే ఇద్దరికి. ఇప్పుడే ఉంటావా వెళ్ళిపోతావా? ముద్దుగా మీ ఇద్దరు నాకు క్లారిటీ ఇస్తో లేదా? ఫ్రెండ్ రా ఫ్రెండ్ రాఖీ కడతావా రేపు? ఫ్రెండ్ రాఖీ కడతారా? మొన్ననే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టా. ఫ్రెండ్షిప్ అన్నాడు కదా, నువ్వు అమ్మాయి పక్కనే వదలకుండా అమ్మాయితో ఉన్నావు అనుకో, లజ్జా కట్టించుకుంటా రాఖీ. ఉంటారా నువ్వు 100% ఎప్పుడు చెప్పు. నువ్వు రాఖీ కట్టించుకోండి అంటే ఈయనే ఉంటా ఈయనే. నువ్వు ఒకవేళ పోయినావు అని తెలిసిందా రాగి తెంపి తెంగి మళ్ళా కట్టించుకుంటే మీకు ఎట్లా కడతారా? నా ఫ్రెండ్ కదా. దీనికి ఇష్టం లేదు చెప్పు. ఇప్పుడు చెప్పు. కరెక్ట్ ఇప్పుడు చెప్పు. దీనికి ఇష్టం లేదు చెప్పు. సరే నేను అన్ని మారి మంచిగా వచ్చిన ముందరికి. సరే అన్ని మారి నా ముందుకు వచ్చి నాతో మంచి డైలీ వీడియోలు కొడితే ఆ రాఖీ ఎప్పటికి ఏం కడుతుంది రాఖీ? రేపు ఇంకా ఏం రాఖీ లేదు రాఖీ. ఎప్పుడైనా కట్టొచ్చు రాఖీ అనేది ఎప్పుడైనా ఉంటుంది. అట్లుండదు నాకు. వీడియో ముందే కడతా రాఖీ. ఓకేనా? సరే 1 వీక్ ఉండి చూపిరా. ఆ? 1 వీక్ కరెక్ట్ నాతో ఉండమని చెప్పక్క. కరెక్ట్ 1 వీక్ నాతో ఉండమని చెప్పు. దాని తర్వాత వెయిట్ చేస్తా అంటే నువ్వు ఎంత అరే అది ఎందుకలా సంవత్సరాన్ని మొట్ట ఉడుపుతారు? సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఎప్పుడు పోతున్నావు గోవా మరి? నేను ఎందుకు పోతానే? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గోవా అరుగు కాడ తరుచుకుంటాడు ఇట్లా మర్దలు గుర్తు రాలే ఇట్లా అన్నప్పుడు నీకు. ఎందుకు వస్తుంది? అరే నా పిల్ల నాకు గుర్తురాడిగా ప్రతి విషయంలో. సారీ సారీ సార్ నా పిల్లకనే ఎక్కువ సారీ. చెప్పులు రే కొంచెం అర్థం చేసుకోమని. ఇదిగో సరే 1 వీక్ వెయిట్ చేయి. 1 వీక్ వరకు ఇతరు ఉన్నాడు అనుకో ఉండు. వాడి పిల్లనే కాదు. లేదు అన్న నా పిల్ల మరదలు పిల్ల. పిల్ల కాకపోతే నా పిల్ల అవుతావు. ఇప్పుడే కదా వాడు మంచిగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు పిల్లలు సరే ఇదంతా కాదు చెప్పేది నేను. నువ్వు నా పిల్ల మరదలు పిల్ల సరేనా? ఇంకా లవ్ యాక్సెప్ట్ చెయ్యాడు. ఇంకా ఓ పిల్ల అమ్మురా. వచ్చి పోనీ కానీ వాడైతే లవ్ యాక్సెప్ట్ చెయ్యాడు. ఇది మాత్రం ఫిక్స్ గైస్. లవ్ యూ చెప్పండి నా ఏమవుతుంది. ఎప్పుడైనా చెప్పిండా? అదే సుల్లియా రాఖీ కడతాడు అంటుంటే మళ్ళీ ఏంద్రా నీది? ఆయన ఏం ప్రపోజ్ చేయలే.
తీసేసి ఇట్లా నీకు ఇస్తా ప్రపోజ్ చేసినట్ట చెప్పండి ఏమవుతుంది నేను అంత నిండా మునిగిపోయి అంత ఎందుకు చెప్పాలి చెప్పు, ఎందుకంటే తను ఎంత సఫర్ అయ్యండి ఒక అమ్మాయి లవ్ చేసిండు కదా, లవ్ యూ ఎందుకు చెప్తాడు రా? లవ్ యూ అతను రసి కూడా చేయాలి, అందరికీ చెప్తావు. అతను ఒక అమ్మాయి కాలేజ్ లవ్ చేసిండు కదా, పోలేడు బయట, మొత్తం బయటకు వచ్చి నేను వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? 4-5 మంత్స్ అవుతుంది. ఏదో అయిపోయింది, ఇది ఒకసారి లైట్ తీసుకుని ఇది ఒకసారి చూడు, నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ లేదనుకో వీడికి నేనే సెట్ చేస్తా, ఓకేనా? సరేనే ఇదంతా కాదు, దానికి ఏం కావాలి? సైలెంట్ ఉండాలి, నా మంచిగా దాంతో రాఖీ కట్టించుకోవడా? సరే ఇదంతా కాదు, రాఖీకి ఇంకా 4-5 డేస్ ఉంది, ఇంకా రాఖీకి 4-5 డేస్ ఉంది. రాఖీ రోజే నీకు వీడియో అప్లోడ్ చేస్తాను, నీకు మంచిగా ఉంటా, మంచిగా చేస్తా. సరేనా? మంచిగా ఉంటా.